సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ప్రాణ స్వభావమై వెతికే వారి కంట కనపడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో ఆనందం తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా, ఆలయంలో ప్రవేశించండి. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాడు మనము మన గ్రామ పండుగను, మన చర్చి పండుగను మనమందరం కూడా జరుపుకుంటూ ఉన్నాము. పునీత జోజప్ప గారి మహోత్సవమును మనమందరం కూడా కొనియాడుతూ ఉన్నాము. మరి ఈ తరుణంలో ఆ దేవాది దేవుని చూపిస్తూ గణపరుస్తూ ఆ పునీత జోజప్ప గారి ప్రార్థన సహాయం ద్వారా మన అందరి కుటుంబాలలో దేవుని దీవెనలు, దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని మనమందరం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా ఈ దివ్య బలి పూజను సమర్పించుటకు ఇక్కడికి వేయించేసినటువంటి గురుశ్రీ జాన్ బోస్కో గారికి మనమందరం కూడా కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. అందరము చప్పట్లు కొడదాం. మన అందరి కుటుంబాలను దేవుడు శాంతిని సమాధానం నిలపాలని పునీత జోజప్ప గారి ప్రార్థన సహాయమున మనందరికీ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆ దేవాది దేవునికి ఈ దివ్య బలి పూజలో ప్రార్థించమని ఫాదర్ గారిని కోరుతూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రభు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరికన్నా నేను గుర్తున్నానా? చీకట్లో ఉన్నాను, కనిపించడం లేదు అసలుకి, మా కలర్ అంత మాత్రం. కానీ ఈ సంవత్సరము ఇదే రోజున మీకు పూజ చేస్తున్నాను, గుర్తుందో లేదో? గుర్తుందా? హాయ్ హాయ్. ఓకే ప్రియులారా, ఈరోజు ఎవరు పండుగ చేసుకుంటున్నాము? పునీత జోజప్ప గారి పండుగ. ఏం జోజప్ప గారు? మార్చి 19వ తారీఖు కూడా చేసుకుంటాం జోజప్ప గారి పండుగ, అవునా కదా? అది మరియ మాత యొక్క భర్త యొక్క జోజప్ప గారు. ఇప్పుడు ఏ జోజప్ప గారు? శ్రమికుడైన కార్మికుల దినోత్సవం కూడా మే 1 మేడే అంటారు. ఆ రోజు వాళ్ళకి అందరికి పాలక పునీతులు ఎవరు? పునీత జోజప్ప గారు. అంటే శ్రమికుడంటే, కార్మికుడంటే కష్టజీవి. మీలాగా రెక్కాడందే డొక్కాడదంటారు కదా, మీలాగా శ్రమికుడు, కష్టపడి జీవించేవాడు. కాబట్టి సైతానికి కూడా ఆయనంటే
గడ్డ గడ్డ, అందుకే కరెంటు తీసేసింది. నీకు తెలుసో తెలీదు కదా. పండగ రోజు కరెంటు తీసేసిందంటే ఆయన కష్టజీవి, ఆయనంటే సైతానికే భయం. కాబట్టి ఎట్టన్నా పరీక్ష చేద్దాం. మీకు తెలుసో తెలీదు, నా దగ్గర ట్రాన్స్ఫార్మే పగిలిపోయింది, 6 ఫ్యాన్లు కాలిపోయినాయి. ఇల్లు చెప్తున్నా కదా స్వామి, 6 ఫ్యాన్లు కాలిపోయినాయి. నా రూమ్లో ఏసీ కాలిపోయింది, అన్ని పని చేయటం లేదు. అంటే పొద్దున్నుంచే పని చేస్తున్నాడు ఎవరు వాడు. ఎందుకంటే ఆయనకి కుళ్ళు, దేవుడంటే కుళ్ళు, మనుషులంటే కుళ్ళు. అందుకే మన ఆది కాండంలోనే చూస్తున్నాము, తినద్దన్న పండుని తినమని చెప్పింది ఎవరు? అదే కదా. మీరు తింటే ఏమైపోతారన్నారు? దేవుడు అంతటి వాళ్ళు అయిపోతారన్నారు. చివరికి వాళ్ళకి వచ్చిన జ్ఞానం, తెలివితేటలు వస్తే ఎంత బాగుంటుంది అనుకుంది ఎవరు? ఏమమ్మా, చివరికి ఆమెకు వచ్చిన తెలివి ఏం తెలుసా? అబ్బే నాకు బట్టలు లేవా అని ఆ ఒక్క తెలివి తెచ్చుకునిందా? మిగతా తెలివిలో ఏమి తెచ్చుకోలేదు. కాబట్టి సైతానుడు ఎప్పుడు కూడా మనకు విరోధి. కాబట్టి ఈరోజు సైతానుడు ఎన్ని చేసినా కూడా మనం మాత్రము వెనకడుగు వేసేది. పండగే పండగలాగా చేసుకుందాం. ఏ విధంగా కూడా సైతానుడు ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడని వెనకాడకుండా ఈ పండగను సర్పోత్సవాన్ని మనము ఘనంగా చేసుకున్నాం. మరి పవిత్రమైన ఈ దివ్య బలి పూజలో యోగ్యమైన రీతిగా మనం పాల్గొనటానికి మనం చేసిన తప్పులను పాపాలను ఒప్పుకొని ప్రభు యొక్క క్షమాపణను, జేజప్ప గారి యొక్క ప్రార్థన సహాయాన్ని మన కుటుంబాల కోసం, మన కోసం కష్టపడుతున్న మీకందరి కోసం ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాను. మరి కష్టజీవులు, శ్రమికులైన వారందరూ కూడా వారికి శ్రమకు తగిన ఫలితాన్ని అనుభవించాలని కీర్తన 127లో చెప్తాడు. ప్రభువు పట్ల భయభక్తులు గల నరుడు ధన్యులు, వారి యొక్క శ్రమ యొక్క ఫలితమును అనుభవించగలని. అలాగా కష్టజీవులైన మీ అందరి యొక్క కూడా కష్టాన్ని దేవుడు గుర్తించి ఈ శ్రమకు తగిన ఫలితాన్ని దేవుడు దయచేయాలని ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటూ ఈ పూజలో పాల్గొనటానికి మనం చేసిన తప్పులను పాపాలను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్ములు మా ప్రభు అయిన సర్వేశ్వరుని ఆ కొరకు మనం చేయాలని ప్రార్థించుచున్నాము. ఆమె సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవా మాయేసు
మేము స్తుతించి ఘనపరచేము ఆరాధనలు స్తుతి మహిమలను మీకే మహావైభవం ఘనారాధన మీకే స్వామి ఆరాధనలు స్తుతి మహిమలను మీకే మహావైభవం ఘనారాధన మీకే స్వామి మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానము జనితైక సుతుడా మన జగతార దేవుని ప్రియమైన గొర్రె పిల్ల జనితైక సుతుడా మన జగతార దేవుని ప్రియమైన గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా మా పాపములు మన్నించు స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి పాప విమోచక పరమ వైద్యులు మీరే పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి మహోన్నతమున మహాదేవునికి మహిమా భూలోకమున మంచి వారికి సమాధానము మహాగణతతో పితకుడి ప్రార్థన కూర్చొనియుండుట చూచుటకై మహాగణతతో పితకుడి ప్రార్థన కూర్చొనియుండుట చూచుటకై మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను కరుణత బ్రోవా మేము వేడెదము పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడి వారా పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడి వారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సమస్తమును కలిగి చేసిన ఓ సర్వేశ్వర మానవులందరూ శ్రమించి పనిచేయవలెనని నియమములు చేసి తిరిగి కావున శ్రమికుడైన పునీత జోజప్ప గారి ఆదర్శమును అనుసరించుచు అతని సహకారంతో మేము కూడా మాకు అప్పగించిన పనులకు సమర్థవంతంగా బాధ్యతతో నిర్వహించు మీరు తదుపరి వాగ్దానం చేసిన బహుమానమును పొందినట్లు అర్హతను కలుగు చేయమని ప్రార్థించుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
దేవుడు యేసును సజీవుడుగా లేపుట వలన తన వాగ్దానమును నెరవేర్చి ఉన్నాడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26 నుంచి 33 వచనాల వరకు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26 నుంచి 33 వచనాల వరకు. ఆ దినములలో పౌలు పిసిదియా యందలి అంతియోకులోని ప్రార్థనా మందిరము వెళ్ళి ఇట్లు పలికెను: సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారులారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఏలైనా యెరూషలేములో నివసించు ప్రజలు, వారి నాయకులు ఆయన రక్షకునికి గ్రహింపలేరు. వారు ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనలను అర్థము చేసుకొనలేదు. అంతియోకుగాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనను ధ్రువపరిచితిరి. మరియు మరణశిక్షకు తగిన కారణం ఏదియో కనపడకుండాను ఆయనను చంపవలసినదిగా వారు పిలాతును కోరిరి. ఆయనను గురించి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట వారు ఆయనను శిలువ నుండి దించి సమాధిలో ఉంచిరి. కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మరియు చాలా రోజుల వరకు గలిలయ నుండి యెరూషలేము వరకు తనతో ప్రయాణము చేసిన వారందరికీ ఆయన కనపడెను. ఇప్పుడు వారు ఆయనను గూర్చి ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ శుభవర్తమానమును ఇచ్చుచున్నాను. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును వారి సంతతి వారమైన మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడుగా లేపుట వలన నెరవేర్చి ఉన్నాడు. 2వ క్రీస్తనతలో వ్రాయబడి ఉన్నది ఏమనా, నీవు నా కుమారుడువు, ఈ దినము నేను నీకు తండ్రినైతిని. ఇది ఏలవారి వాకు. నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నై సువందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నై సువందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించినే పొగడనా. స్వామి శృతి చేసినే పాడనా, స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను
ప్రళయములో నోవాను కాచిన సచరితుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగం, పునీత యోహాను రాసిన శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము నుంచి 6వ వచనం వరకు. ఆ దినములలో యేసు తన శిష్యులతో, మీరు కలవరపడకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. లేకున్నచో నేను మీతో ఇట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థలమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరచి మరలా వద్దును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుదుము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమును తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు 2 విషయాలు మీ ముందుకి చెప్పబోతూ ఉన్నాను. ప్రసంగంలో 2 విషయాల గురించి అయితే 5 నిమిషాల్లో క్లుప్తంగా మీకు వివరించబోతూ ఉన్నాను. మొట్టమొదటిగా పునీత యోసేపు గారు, అనగా పునీత జోసెఫ్ గారు నీతిమంతుడు, ఫస్ట్. రెండవది ఫాదర్ గారు ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా ఆయన శ్రామికుడు, ఆయన ఎప్పుడు కూడా పనిచేసేటువంటి వ్యక్తి. ఇప్పుడు మొట్టమొదటిగా మనము పునీత జోసెఫ్ గారు నీతిమంతుడి గురించి మాట్లాడుకుందాం. మీరందరూ మీ దేవాలయంలో పునీత జోసెఫ్ గారి యొక్క స్వరూపాలను చూశారా అందరూ? అందులో ఆ స్వరూపంలో ఏమేమి ఉన్నాయి? పునీత జోసెఫ్ గారి స్వరూపం ఉంది కదమ్మా, ఆయన వేసుకున్నట్టు వస్త్రాలు అన్నీ ఓకే. ఆయన చేతిలో ఏం పట్టుకో ఉన్నాడు? చూడండమ్మా స్వరూపాన్ని, ఏం పట్టుకో ఉన్నాడు? ఏం పట్టుకో ఉన్నాడు? బాలయేసు. ఇంకా ఇంకా ఏం పూలు పట్టుకో ఉన్నాడమ్మా? లిల్లీ పుష్పాలు. ఏం పుష్పాలు అయ్యి? లిల్లీ పుష్పాలమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆ యొక్క పూలు గురించి మీకు క్లుప్తంగా వివరించబోతూ ఉన్నాను. నీతిమంతుడికి గుర్తు ఏమిటో తెలుసా? ఆ లిల్లీ పుష్పాలు. అవి ఎలా వచ్చాయి కూడా నేను చెప్పబోతూ ఉన్నాను. దేవాలయంలో స్త్రీలు పురుషులు సపరేట్గా కూర్చున్నారు. ఓకే, అనగా మన గ్రామంలో చూసుకుందాం, అంటే ఇది జెరూసలేం దేవాలయం అనుకుందాం. ఈ దేవాలయంలో పురుషులు సపరేట్గా కూర్చునేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడికి ఒక వర్తమానం వచ్చింది. ఏమిటో తెలుసా? ఒకానొక స్త్రీ, ఆ స్త్రీని పెళ్ళాడాలంటే ఒక నీతిమంతుడు కావాలి. ఆ యొక్క స్త్రీ ఎవరంటే అన్న జ్వాకీముల దారాన ముద్దు పెట్ట. ఎవరు? మరి
ఏ తల్లి అన్నా జ్వాక్యముల యొక్క ముద్దు బిడ్డ ఎవరు అంటే మరీ తల్లి. ఈ మరీ తల్లికి వివాహం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ జెరూసలేము ఆ యొక్క ప్రధాన యాజకుడికి ఒక వర్తమానం అందింది. ఆ స్త్రీని పెళ్ళాడాలంటే నీతిమంతుడై ఉండాలి. హల్లెలూయా. ఎవరై ఉండాలి? మరి పెళ్ళి ఎవరై ఉండాలి? నీతిమంతుడై ఉండాలి. అప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఆ యొక్క జెరూసలేము దేవలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా పిలిచాడు. పిలిచిన తర్వాత ఆ ప్రధాన యాజకుడు ఏం చెప్పాడు తెలుసా? నీ చేతిలో ఉన్నటువంటి కర్రలన్నీ కూడా దివ్య మందసం ముందు పెట్టండి అని చెప్పాడు. ఏం చెప్పాడు ఆ ప్రధాన యాజకుడు? మీ యొక్క చేతిలో ఉన్న మీ కర్రలను అన్ని కూడా దివ్య మందసం ముందు పెట్టండి అని ఒక ప్రధాన యాజకుడు చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు ప్రధాన యాజకుడు ఏం చెప్పాడు తెలుసా? కూడా పురుషులుగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. దేనికి? మరి తల్లను వివాహం ఆడటానికి. కాకపోతే ఒక్క షరత్తు. ఆ షరత్ ఏమిటో తెలుసా? ఇదిగో మీ కర్రలన్నీ ఇక్కడ పెట్టాను. ఏ కర్రలో నుంచి అయితే ఆ యొక్క లిల్లీ పుష్పాలు ఉదయం మనం వచ్చేసరికి వికసిస్తాయో పరిమళిస్తాయో ఆ కర్ర అయితే ఎవరిదో వారితో ఈ తల్లితో వివాహము జరగబోతుంది అని ఆ ప్రధాన యాజకుడు తెలియజేశాడు. ప్రియా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు రాత్రంతా కూడా ఆ కర్రలు ఎక్కడ ఉన్నాయి? దగ్గర ఉన్నాయి. ఉదయాన్నే ప్రధాన యాజకుడు వచ్చి తలుపులు తీసిన వెంటనే ఒకానొక కర్రకి ఏమొచ్చాయమ్మా? లిల్లీ పుష్పాలు వికసించాయి. అప్పుడు ఆ కర్రను ప్రధాన యాజకుడు తీసుకుని వచ్చి ఇది ఎవరిది అని చెప్పినప్పుడు ఆ కర్ర ఎవరిదో తెలుసా? పునీత జోజప్ప గారి యొక్క కర్ర. ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు ఏ స్వరూపం చూడండి. పునీత జోజప్ప గారు రోజా పూలు ఉండవు, మల్లె పూలు ఉండవు, గులాబీ పూలు ఉండవు. జోజప్ప గారి యొక్క స్వరూపానికి ఏం పూలు? ఓకే, ఒక పాట కూడా. లిల్లీలు విరసిన వివాహరమ్మను ఈ చేత భూనినా ఓ సుగుణశీలుడా. ఆ లిల్లీ పుష్పాల యొక్క అర్థము పరమార్థం ఈయన నీతిమంతుడు కనుక అందుకే దేవతకు ఆ యొక్క మనమందరం క్రిస్మస్ పండుగ రోజు ఆలకిస్తాము. నీవు ఒక నీతిమంతుడికి మనము మరింతనిచ్చి పెళ్లి చేద్దాము అన్నప్పుడు జోజప్ప గారు రెడీగా ఉన్నారు. ఆ యొక్క లిల్లీ పుష్పాలకు అర్థము పరమార్థము ఏమిటంటే ఆయన నీతిమంతుడు, కూడా హాని చేయలేదు. ఆ యొక్క లిల్లీ పుష్పాల యొక్క అర్థము పరమార్థము. అది సోదరులారా, రెండో విధంగా పాడగా చెప్పినట్టు ఆయన శ్రామికుడు. మనము స్త్రీలందరూ కూడా ఇంట్లో పురుషులు మాత్రము బయటకు వెళ్ళి పని చేసుకొని మన యొక్క బిడ్డలు బాగుండాలి, మన భార్య బాగుండాలి, ఇరుగు పొరుగు వాళ్ళు బాగుండాలి. ఫాదర్ అన్నట్టు మనం పని చేస్తేనే మనకి ఆ 3 పూట్ల భోజనం అనేది వస్తూ ఉంటుంది. ఆ సహోదరి సహోదరులారా, పునీత యోసేపు గారు కూడా అంతే. బాలయేసు అన్ని పనులకు ఇచ్చాడు. వడ్రంగ పని, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ప్రజలతో ఏ విధంగా ఉండాలి, అవన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో పునీత ఒక శ్రామికుడు లాగా కుటుంబాన్ని పోషించగలిగాడు. మరి తల్లిని బాలయేసు. ఈరోజు ఈ పండుగలో ఆ యొక్క జోజప్ప గారిని అడగాల, ప్రభువా పునీత జోజప్ప గారా, నీవు ఏ విధంగా అయితే నీవు నీ కుటుంబాన్ని పోషించావో, ఇదిగో అయ్యా
మా గ్రామంలో ఉన్నటువంటి మమ్ములను, మా కుటుంబాలను కూడా నీ యొక్క ప్రభువుతో విన్నవించి మా కుటుంబాలన్నీ కూడా మంచిగా బాగుండాలని మనమందరం కూడా ఈ యొక్క దీవెన పూజలో ప్రార్థించుకుందాం. పితా పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అర్పణ గీతమమ్మ. లేము మేము నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. మా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చావు నీవు, నీ రాజనమిది నిఖిలేశ్వరం. నీ దాసుల కానుక మన్నించవా, నీ రాజనమిది నిఖిలేశ్వరం. ఈ బీదల పూజను చేకొనుము నీవే, నీ దీనులనెప్పుడు దీవించుమా. ఈ బీదల పూజను చేకొనుము నీవే, నీ దీనులనెప్పుడు దీవించుమా. మా మానస మందిర పీఠముపై నీవే, మా మానస మందిర పీఠముపై నీవే. మా మనసున మనసై మనరావా, నీ రాజనమిది నిఖిలేశ్వరా. నీ దాసుల కానుక మన్నించవా, నీ రాజనమిది నిఖిలేశ్వరా. అర్పణలు మన పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపుము. దయానిధి అయిన ఓ సర్వేశ్వర, శ్రామికుడైన పునీత యోసేపు సంస్మరణను చేసుకొనుచు సర్వాధికారి అయిన మీ సన్నిధికి తోడ్కొని వచ్చిన ఈ అర్పణలను స్వీకరింపుము. మేము అర్పించి ఈ కానుకలు మిమ్ము ప్రార్థించు వారి రక్షణదాయక వరములుగా మారులుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుటయు, పునీత యోసేపు సంస్మరణ దినమును మేము స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతిమంతుడైన యోసేపును కన్య అయిన మరియ మాతకు వరునిగా మీరు దయచేసి
పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును నీ జనితైక కుమారుడు నేను క్రీస్తును తండ్రిగా సంరక్షించుటకును విశ్వాసపాత్రుడుగాను వివేకవంతుడుగాను నీతిమంతుడుగాను ఆ సేవకుని మీ కుటుంబపు బాధ్యతలు అప్పగించుతాయి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి భగవంతులను ఆనంద పరవశులైన దైవ దూత గణములను ఏకమై ఉప్పొంగుచు మీ స్థుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములు ఏకము చేసి దీన భావంతో మేము స్తుతించుట ఎట్లనగా చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం గీతం పావన 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 ప్రభు లోకము నీ మహిమలతో నిండి ఉన్నవి. పావన పిత మీరు నిత్యముగా పవిత్రులు తండ్రి, ఈ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొరుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వీలైన వాళ్ళు మోకరిస్తే బాగుంటుంది. అక్కడ కూర్చొని నిలబడుకోవద్దు. సాంగ్లోళ్ళు మాత్రమే నిలబడి ఉండాల పూజలో. ఈ సమయంలో ముఖ్యమైన భాగం కాబట్టి మోకరించండి, లేకపోతే కూర్చోండి. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది అప్పగింపబడనున్న నా శరీరము.
భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ప్రకటించెదము ఈ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చి వరకు మేము వేచి ఉందము. మేము వేచి ఉందము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు స్వపటలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మళ్ళ వేచేదురని ఎదురు చూచునేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్పతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ ముఖ్యముగా పునీత యోసేపు గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాను. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లీయ జగద్గురును మా ప్రకాశం పీఠాధిపతిని అంతోని దాస్ సహవారస పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము.
మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థనను కలిసి భక్తిగా చెప్పుకున్నాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. నన్ను శోధన యందు ప్రవేశింపని యొక్క కీడులలో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడులలో నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకందరికీ శాంతిని ప్రసాదించి ఈ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, ఇబ్బందుల నుండి, ఇక్కట్ల నుండి, సైతాను శోధల నుండి, దుష్ట శక్తుల నుండి సర్వదా ఖర్చు కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అందరి కోసం ఇచ్చున్నాను అని మీ అపోస్తులను దీవించిన మా ప్రభువైన యేసు, మా పాపములను లెక్కింపగా మీ భలే మా అందరిపై మా యొక్క విశ్వాసను వీక్షింపము. మీ చిత్త ప్రకారము మాకందరికి శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆ ప్రభు యేసు యొక్క శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబాల యందున ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రభు ఇచ్చే సమాధానాన్ని పంచుకుందాం. సమాధానం కదా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు జోజపు వారి యొక్క సంరక్షణలో ఎంతో అద్భుతంగా పెరిగి తన శరీర రక్తాలని మన యొక్క ఆధ్యాత్మిక భోజనంగా వస్తున్న ప్రభు ఇతడు. ఈ ప్రభు విందునకు పిలువబడిన మనము ధన్యులము. ఆత్మకు విందు, క్రీస్తు
రక్షణ విందు క్రీస్తు భోజనం ఆత్మకు విందు క్రీస్తు భోజనం రక్షణ విందు ఆరగింతుము వేగమెరండు ఆత్మను శుద్ధి పరచుకోండు ఆరగింతుము వేగమెరండు ఆత్మను శుద్ధి పరచుకోండు క్రీస్తు భోజనం ఆత్మకు విందు క్రీస్తు భోజనం రక్షణ విందు ఎడారిలో కురిసిన మన్నా విందు ఇశ్రాయేలులను నడిపిన విందు ఎడారిలో కురిసిన మన్నా విందు ఇశ్రాయేలులను నడిపిన విందు అందరినీ దరి చేర్చిన ఐక్యత విందు అందరినీ దరి చేర్చిన ఐక్యత విందు అమృత విందు ఇది అద్భుత విందు అమృత విందు ఇది అద్భుత విందు క్రీస్తు భోజనం ఆత్మకు విందు క్రీస్తు భోజనం రక్షణ విందు 5,000 మందికి పంచిన విందు ఆత్మదాహమును తీర్చిన విందు 5,000 మందికి పంచిన విందు ఆత్మదాహమును తీర్చిన విందు ఆనందపరిచడి అద్భుత విందు ఆనందపరిచడి అద్భుత విందు అమృత విందు నవ్య జీవపు విందు అమృత విందు నవ్య జీవపు విందు క్రీస్తు భోజనం ఆత్మకు విందు క్రీస్తు భోజనం రక్షణ విందు కడరాత్రి భోజనాల వెలసిన విందు కల్వరి కొండపైన విరిసిన విందు కడరాత్రి భోజనాల వెలసిన విందు కల్వరి కొండపైన విరసిన విందు అందరినీ రక్షించు అమర విందు అందరినీ రక్షించు అమర విందు అమృత విందు ఇది ఆత్మకు విందు అమృత విందు ఇది ఆత్మకు విందు క్రీస్తు భోజనం ఆత్మకు విందు క్రీస్తు భోజనం రక్షణ విందు हे प्रभु येसुदेवा नीवे कदा निरीक्षण हे प्रभु येसुदेवा नीवे कदा निरीक्षण करुणतो నీ అందే మనం మీకా హే ప్రభు యేసుదేవా యేసయ్యా నా యేసయ్యా నా ప్రతిరోజు మొదటి మాట నీకేసయ్యా అందరూ నాతోటి కలిసి పాడండి యేసయ్యా నా యేసయ్యా
నా ప్రతిరోజు మొదటి మాట యేసయ్యా 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 నా ప్రతిరోజు మొదటి మాట యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా ప్రతిరోజు చివరి మాట యేసయ్యా కష్ట సుఖాల బాధల బరువులు నేనే స్తుతింతు కష్ట సుఖాల బాధల బరువులు నేనే స్తుతింతు నాకున్నది అంతయు నీవేసయ్యా నా జీవితమంతా నీకే సొంతమయా నాకున్నది అంతయు నీవేసయ్యా నా జీవితమంతా నీకే సొంతమయా యేసయ్యా నా యేసయ్యా నా ప్రతిరోజు మొదటి మాట యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా ప్రతిరోజు చివరి మాట యేసయ్యా పగలు రాత్రి సంధ్యా సమయ వేళలో నీవు ఉన్నావు అందరూ స్తోత్రం యేసు స్తోత్రం యేసు స్తోత్రం యేసయ్యా పగలు రాత్రి సంధ్యా సమయ వేళలో నీవు ఉన్నావు స్తోత్రం యేసు స్తోత్రం యేసు స్తోత్రం యేసయ్యా కంటికి రెప్పవలే నన్ను కాచే దేవుడవు స్తోత్రం యేసు స్తోత్రం యేసు స్తోత్రం యేసయ్యా పగలు రాత్రి సంధ్యా సమయ వేళలో నీవు ఉన్నావు కంటికి రెప్పవలే నన్ను కాచే దేవుడవు రావయ్యా యేసు రాజా ఒక్క మాటతో స్వస్థపరచరావా రావయ్యా యేసు రాజా తండ్రి బాటలో నడిపించగరావా అందరూ ఆరాధనా 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 యేసయ్యా యేసయ్యా నా ప్రతిరోజు మొదటి మాట నీవేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా ప్రతిరోజు చివరి మాట నీవేసయ్యా ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకుంటాము. ఆ తర్వాత ఫాదర్ గారు తన చివరి ఆశీర్వాదాన్ని మనకిస్తారు. మనకిచ్చిన వెంటనే అందరూ అలాగే కూర్చొని ఉంటే మనము వచ్చినటువంటి గురువులను సత్కరించుకుంటాము. ఆ తర్వాత మరి తేరు ఊరేగింపు అనేది పునీత జోజప్ప గారి సప్రం అనేది ప్రారంభం అవుతుంది. ఇప్పుడు చివరి ప్రార్థనకై అందరము లేచి నిలబడదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు రుచులతో పోషింపబడిన మేము మేము ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. పునీత యోసేపు ఆదర్శమును అనుసరించి మీ ప్రేమను మా హృదయములందు పదిలపరచుకొనుచు మీరు ప్రసాదించు నిత్య శాంతి ఫలములను ఆనందముతో అనుభవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండురుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించడము. ప్రియులారా, ఫాదర్ గారు చెప్పడానికి ముందు నేనేం చెప్తాను. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్ ఫర్ ఇన్వైటింగ్ నన్ను ఈ యొక్క దివ్యబలి పూజకు ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళందరూ కూడా మా తమ్ముళ్ళు నిన్న ఈ టైంకి ఏడున్నారు తెలుసా? నా దగ్గర ఉన్నారు. yesterday was నా హ్యాపీ బర్త్డే. నిన్న ఈరోజు కాదు, సరేనా? వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. నాకు ఎంతో ఆత్మీయులు, సరేనా? నా పీటర్ గారు సర్ప్రైజ్ నీకు చెప్పావా? అవుతా హాయ్ జాతా హాయ్. ఫాదర్ గారు పై చదువులకి, బిషప్ అయ్యే చదువులకి వెళ్తున్నారు కాబట్టి ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈయన నాకు కూడా ఉండే చిన్న స్వామి గారు. ఓకే, తర్వాత కొత్తగా గురువు అయిన మా తమ్ముడు అఖిల్ మొన్ననే గురువు అయిన ఫ్రెష్, ఆ చేతులు ఫ్రెష్ అభిషేకమయ్యి కొత్త ఉన్నాయి. వాటిని ముద్దు పెట్టుకుంటే చాలా దీవెనకరం. మరి మన అబ్బాయి వినయ్ కదా, ఆయన కూడా ఆత్మీయుడు. వీళ్ళందరూ కూడా నాతో ఉండటం, వీళ్ళతో ఉండటం నేను ఎప్పుడు చెప్తుంటాను, కుర్రోళ్ళతో కలిస్తే నేను కూడా కుర్రోళ్ళలాగా ఫీల్ అయిపోతున్నాను. కాబట్టి మరి నాకు పిలిచిన ఫాదర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరము కూర్చుందాం. వాళ్ళు వాళ్ళు జుట్లు పట్టుకున్న వాళ్ళు ముందు వచ్చి ఇక్కడ నిలబడాలి. రండి రండి, ముందుకు వచ్చి నిలబడండి. క్రీస్తు నాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రతి ఒక్క కార్యము కూడా అది దేవుని కార్యము, అది ఘనంగా జరుగుతుంది, అది మంచిగా జరుగుతుంది అంటే సైతాను ఎల్లప్పుడూ పక్కనే ఉంటాడు. ఎలాగైనా సరే దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దానికి మనము తావు ఇవ్వకూడదు. దానికి తావు ఇవ్వకూడదంటే ఏం చేయాలి? మనము సమయం 6 గంటలకు రమ్మంటే 8 గంటలకు రావాలి. అప్పుడు మనము సైతానుకు సమయం ఇచ్చిన వాళ్ళం కాదు కదా. ప్రతి ఒక్క కార్యం కూడా సైతాను ఆపడానికే ప్రయత్నం చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ఈ కార్యమనే కాదు, ఏదైనా ఆ దైవ కార్యాన్ని ఆపడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది. కానీ అది ఎప్పుడు విజయవంతం అవుతుంది అంటే మీ అందరి సహాయం వలన, మీరందరి ప్రార్థన వలన, మీరందరూ సమయస్ఫూర్తి పాటించడం వలన అది సాధ్యమవుతుంది. దేవుడు మనకు ఈరోజు ఉదయాన్నే మనం లేచి చూసినట్లయితే మొత్తం మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. ఇంకా మొత్తం వర్షం వచ్చిద్దేమో అని మనమంతా కూడా అనుకున్నాం. కానీ ఆ దేవాది దేవుడు మంచి వాతావరణాన్ని మనకు దయచేసి ఉన్నాడు. అందులోకి గాను ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞతలను తెలుపుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మొట్టమొదటిగా ఈనాడు ఈ 1వ తారీఖు ఫాదర్ మీరు రావాలి అని చెప్పినప్పుడు వెంటనే ఏం మాట్లాడకుండా ముందు నా క్యాలెండర్లో నేను అల్లూరులో రాయపేటకు వస్తాను, పూజ చేస్తాను అని చెప్పి ఫాదర్ వెంటనే ఒప్పుకొని ఫాదరు ఇక్కడికి రావటము, ప్రార్థనలు మనందరి కోసము, మన గ్రామంలోని ప్రతి ఒక్క కుటుంబం కోసము, ఆ కుటుంబంలో దేవుని దీవెనలు పొందాలని ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు మనపై ఉండాలని ఫాదర్ గారు మనందరి కోసము ప్రార్థించి ఉన్నారు. ఫాదర్ గారు చూస్తే ఇలా
చిన్న కుర్రాడులాగా ఉన్నాడు అని చెప్పి మీరందరూ కూడా అనుకోవచ్చు. ఫాదరు దాదాపుగా 28 సంవత్సరాలు గురువుగా ముగించి ఉన్నాడు. ఒక గురువుగా నేను ఇది 4వ సంవత్సరం నాకు. ఫాదరు గురువుగా 28 వసంతాలు ముగించుకొని 29వ వసంతంలో అడుగుపెట్టి ఉన్నాడు. మరి ఆయనకి మనం ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుందాం. నిన్నటి రోజున కూడా ఫాదర్ గారు 56వ పుట్టినరోజు జరుపుకున్నారు. 6వ పుట్టినరోజు జరుపుకున్నారు ఫాదర్ గారు. కాబట్టి ఆ ఫాదర్ గారికి మరొకసారి మనము చప్పట్లు కొట్టి అభినందనలు తెలుపుకుందాం. ఇప్పుడు మన గ్రామ పెద్దలు వచ్చి ఫాదర్ గారిని శాల్వాతో సత్కరించి బహుమతిని ఇస్తారు. రండి రండి, మీరు రండి. సందీప్ వాళ్ళని పంపి ఎవరు రావట్లేదు. ఇక్కడ గిఫ్ట్ ఏది? గిఫ్ట్ పట్టుకున్న వాళ్ళు ఎవరు? ఇక్కడ రండి. ఇక్కడ నిలబడింది, ఏం కాదు. ఫాదర్ గారు మన పండుగ జరుగుతుంది అని అన్నప్పుడు పండగ కోసం ఎప్పుడు ప్రార్థించే వాళ్ళు ఒకళ్ళే సేవ వేయాల్సింది. గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. సరే వేరే వాళ్ళకి తెలియదు. వేరే గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చారా? ఇవ్వండి, ఫాదర్కి ఇవ్వండి. అదే సరిపోయారు. ఒక్కొక్క శాల్వా ఒక్కొక్క ఫాదర్కే కప్పాలి. అందరు కలిసి ఒకరికి కాదు కప్పేది. ఫాదర్ గారు మరి ఏది జరిగినా కానీ, నాకు ఏది ఇబ్బంది ఉన్నా, ఏది కొరత ఉన్నా కానీ ఫాదర్ గారు నాకు ఎల్లప్పుడూ ముందుండి ఆయన నన్ను వెన్నంటి నడిపిస్తూ ఉన్నాడు. మనకి ఏదైనా అవసరం వచ్చినా, ఆర్థికంగా ఏది అవసరం వచ్చినా కానీ ఫాదర్ గారు ముందుండి నడిపిస్తారు. పోయినసారి పండుగకు కూడా ఫాదర్ గారు మంచిగా నీవు పండుగ చెయ్యి, మొదటి రోజు నువ్వు మొదటిసారిగా చేస్తున్నావు, గ్రామంలో మొదటిసారి, నాకు కూడా మొదటిసారి, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఫాదర్ గారు ముందుండి ఆర్థికంగా మనకు ఎంతగానో సహాయపడి ఉన్నారు. కాబట్టి ఫాదర్ గారికి మరొకసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. తర్వాత మనకు 5 నిమిషాల్లోనే పునీత జోజప్ప గారి గురించి చక్కటి వాక్యాన్ని అందించి ఉన్నారు. జోజప్ప గారు నీతిమంతుడిగా ఏ విధంగా ఉన్నాడు, ఒక శ్రామికుడిగా ఏ విధంగా ఉన్నాడు అని 2 మాటల వాక్యాలను ఎంతో క్లుప్తంగా వివరించినటువంటి ఫాదర్ ప్రేమ్ రాజ్ గారు. ఫాదర్ గారు నేను కలిసి చదువుకున్నాము. కాకపోతే నేను ఇంటర్ చదివిన తర్వాత సెమినరీలో జాయిన్ అయ్యాను. ఫాదర్ గారు 10వ తరగతి చదివిన తర్వాత జాయిన్ అయ్యాడు. కాబట్టి 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఫాదర్ గారిని కూడా మనం చప్పట్లు కొట్టి అభినందించి శాల్వాతో సత్కరించుదాం. ఒకరు శాల్వా కప్పండి, ఒకళ్ళు గిఫ్ట్ ఇవ్వండి. అది చప్పట్లు కొట్టండి అందరూ. పక్కన నిలబడాలా? శాల్వా కప్పినప్పుడు పక్కన నిలబడితే ఫోటో తీస్తారు. ఏదో అడ్డంగా నిలబడకూడదు. ఇటు సైడ్ ఒకరు నిలబడాలా? సరే. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ వినయ్ గారు ఎక్కడ ఉంటారో 2 కుటుంబాలకు తెలుసు. ఇక్కడ అల్లూరులో ఉన్నటువంటి, రాయపేటలో ఉన్నటువంటి 2 కుటుంబాల వాళ్ళకి బాగా తెలుసు. ఎక్కడ ఉంటారు ఫాదర్ చెప్పండి? సెయింట్ పీటర్స్ బోర్డింగ్లో ఉంటారు. బోర్డింగ్లో ఎవరెవరు చదువుతున్నారు? నవదీపు, ఆకాష్, వీరిద్దరు కూడా చదువుతున్నారు. ఫాదర్ గారి గురించి వాళ్ళిద్దరంగా బాగా చెప్తాం, నేను చెప్తాను మా ఫాదర్ గారి గురించి అని చెప్పి వాళ్ళిద్దరు అన్నారు. వద్దులే నేనే చెప్తానని చెప్పాను. ఫాదర్ గారు వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ
వాళ్ళు ఏ తప్పు చేసినా అక్కడే వాయిస్తాడు. అదేవిధంగా ఈ నాకు ఎల్లప్పుడూ కూడా నన్ను పెద్ద పెద్ద అని పిలుస్తూ ప్రతి ఒక్క అవసరానికి నేను ఇది చేయాలి, ఇట్లా వెళ్ళాలి, ఇట్లా ఇక్కడ రావాలి అంటే వెంటనే ఏ మాట మాట్లాడకుండా నా దగ్గరకు ఇక్కడికి వచ్చి మన కోసం అందరి కోసం ప్రార్థించినటువంటి ఫాదర్ గారికి కూడా మనం సన్మానించుకుందాం. అందరు చప్పట్లు కొట్టి అభినందనలు తెలుసుకుందాం. ఒకరు మీరు శాలువాను కప్పి మరొకరు గిఫ్ట్ ఇచ్చి పక్కనే నిలబడాలి. అది వెరీ గుడ్. అందరు చప్పట్లు కొట్టండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నూతన గురువులు ఫాదర్ అఖిల్ గారు. ఫాదర్ అఖిల్ నూతన గురువు అంటే ఏప్రిల్ నెల 20వ తారీఖున గురువుగా అభిషేకింపబడ్డాడు. ఇప్పటికీ ఈ రోజులతోటి 11 రోజులే అయింది. ఫాదరు గురువుగా అయ్యి 11 రోజులు మాత్రమే అయింది. ఫాదర్ గారు మేమిద్దరము కూడా ఒకేసారి సెమినార్లోనికి జాయిన్ అయ్యాం. మేము చాలా అన్యోన్యంగా అన్నా తమ్ముళ్ళలాగా ఆ సెమినార్లో ఎదిగి ఉన్నాము. కాబట్టి ఫాదర్ గారు ఇక్కడికి వచ్చి మనందరి కోసం ప్రార్థించినందుకు మనం కృతజ్ఞతలు తెలుసుకుంటూ సన్మానించుకుందాం. అందరి చప్పట్లు కూడా ఇవ్వండి. ఇంకా గట్టి మరి ఇప్పుడు ఇంతటితో ఈ దివ్యబలి పూజ ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పుడు ఫాదర్ గురుశ్రీ జాన్ బోస్కో గారు పేరును ఆశీర్వదించి పేరును ప్రార్థిస్తారు. అటు తర్వాత మనము సప్రమును ఎత్తుకొని మన పురవీధుల గుండా మనము ప్రయాణం చేస్తూ ఉంటాము. అందరూ కూడా 2 లైన్లలో భక్తి శ్రద్ధలతో ఈ పేరు ప్రదక్షిణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అదే విధముగా మన అందరి కుటుంబాల్లో పునీత జోజప్ప గారి ప్రార్థన సహాయం ద్వారా దీవెనలు కురియాలని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ పండుగను ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన మన పీపర్ తమ్ముడికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ వారికి కూడా చప్పట్లు కొట్టాం. ఒకసారి కొట్టండి కూడా మాకన్నా ఖర్చు చాలా. అందుకే మా ఇంటి పేరు గాలి. లేచి నిలబడింది. అందరము ఈ సత్రాన్ని మంత్రించుకుందాం.